మహానవాడి కైలాస పట్టం చూసి వైకుంఠ పట్టం బయలుదేరుతా ఉన్నాడు. వైకుంఠ పట్టాల మహావిష్ణువు భార్య ఆదిలక్ష్మీదేవి మహానవాడు ఉన్నారయ్యా. బాబుని పాల్గొని పాము తనప పానుపు గాయించి అనగా తన ఒక గొడుగు గాయించి తనకిన్న చేతుడు తండ్రి వాహనము మాగానము నిద్రపోతా ఉన్నాడు మహానుభావుడు. ఈ యొక్క భృగు మహర్షి చూసాడండి. ఈ యొక్క భృగు మహర్షి చూసి ఏమంటున్నాడయ్యా, ఏమిటి నీకు గర్వము? ఈ వైకుంఠ పట్నం వచ్చాను, నాతో ఊసాడతలేదు, మాట్లాడతలేదు. ఈ భార్య లక్ష్మీదేవితో తేలి విలాసాలతో ఉంటావా? బ్రహ్మపట్నం వెళ్ళి బ్రహ్మదేవుడికి శాపనాకారం పెట్టాను, కైలాసపట్నం వెళ్ళి శంకరుడికి శాపనాకారం పెట్టాను. ఈ వైకుంఠపట్నం వచ్చాను, నీకు శాపనాకారం పెట్టను. నేను ఏమి చేస్తాను చూడు. కోపంతో రగిలిపోతూ భృగు మహర్షి మహానవాడు ఎలా ఉండండి. భగవంతుడు బాధపడ్డాడా బాబు? బాధపడలేదండి. బాధపడకుండా మహావిష్ణువు కింద కూర్చుని భృగు మహర్షుడండి శాస్త్రం మీద కూర్చొని పెట్టి ఈ యొక్క మహానుడు మహావిష్ణు ఏం చేస్తాడా, తన రెండు బాధాలు దేవుడు
సూత్రధారుడు భగవంతుడు పాదాల పట్ల ఉన్నాడు బ్రహ్మర్షి మహాతల్లి లోకానికి దేవతాయుక్తమైన ఇల్లాలు ఆదిలక్ష్మీదేవి అల్లారా చూసి ఎవడో ముసలవాడు భార్యని గెట్ట మూడు మేసు వేసుకుని వచ్చి రాగానైనా బతగాలైనా మహానుభావుడు వసంతరంతాగా అది ఒక తప్పు తల్లింది కాకుండా నా భర్త గారు కూర్చుండే శాశ్వతాల మీద కూర్చుండి పెట్టాడే అది ఒక తప్పు బాబు నా భర్త గారు పట్టే పాదాలు పడుతున్నాడే అది ఒక తప్పు అలాగని మహాతల్లి కళ చూసి అలా బాధపడతాడు